సో హలో గేమర్స్ ఎలా ఉన్నారు మీ అందరూ. సో ఈ రోజు మనమైతే ఫ్రీ ఫైర్ అయితే ఆడిపోతున్నాం. సో నేనైతే 2 పార్ట్లు అయితే చేశాను. సో దాన్ని అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేయబోతున్నాను. సో ఈ రోజు మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడిపోతున్నాం. సో సెట్టింగ్స్ లో పోయి మనమైతే అది స్కోప్ ఉంటుందా దాన్ని కొంచెం చిన్నగా తీయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చెయ్యి ఆడ వరకు పోవట్లేదు. సో దీని అయితే కొంచెం పైన పెడదాం. సో ఇప్పుడైతే స్కోప్ని అయితే కొంచెం చిన్నగా చేద్దాం. నేను ఏం చేస్తున్నాను చూడండి, నేను స్కోప్ని డార్క్ చేయకుండా లైట్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే చిన్నగా చేసాం మనమైతే. సో స్కోప్ని అయితే డార్క్గా చేసాం. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసి మనమైతే ఇప్పుడైతే పీక్లో అయితే దిగబోతున్నాం. సో నాకు ముందు అదే ఆలోచన ఉంది, దాని తర్వాత ఏమైందో మీరే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే పీక్ దగ్గర దిగేద్దాం. సో మనమైతే పీక్ దగ్గర దిగలేదు, తన దగ్గర దిగాం. అక్కడ ఒకడు ల్యాండ్ అయ్యాడు. సో ఇప్పుడైతే మనమైతే ల్యాండ్ అయ్యాం కదా, అక్కడే వాడు ల్యాండ్ అయ్యాడు. సో వేరే ఇంట్లో ఏదైనా గన్ దొరుకుతాడు అనుకుంటే అక్కడ ఒకడు ఉన్నాడు, వాడు నన్ను చంపేశాడు. సో చూడండి ఎట్లా చంపాడు. నేను పంచ్తో హెడ్ షాట్ వేసి చంపేద్దాం అనుకుంటే వాడు నన్ను చంపేశారు. ఇద్దరు కలిసి నన్ను చంపారు. సో వీరైతే వాడిని మళ్ళీ చంపేశారు. సో ఇప్పుడైతే నేను రివైవ్ అయితే అవుతున్నాను. వాడైతే లూట్ అయితే చేసుకుంటున్నాడు వాడి బ్యాగ్లో నుంచి అయితే. సో ఇప్పుడు మళ్ళీ మనమైతే రివైవ్ అయితే ఈసారి అయితే పీక్లో అయితే దిగాము. సో ఇక్కడ కూడా మనల్ని ఇద్దరు అయితే చంపేస్తారు. సో ముందు అయితే చూడండి మీరు ఏమవుతుంది అసలు. సో ఇప్పుడైతే మనమైతే దిగాము ఇక్కడ పీక్ దగ్గర. అక్కడ ఇంకో కోడ్ కూడా దిగాడు, కానీ నేనేం అంత పట్టించుకోలేదు. నేను నా పాటికి స్ట్రైట్గా వెళ్ళిపోయాను. సో ఇప్పుడైతే మనమైతే ఆడ గన్ ఉంది తీసుకున్నా, దాని తర్వాత స్ట్రైట్గా అయితే వెళ్ళాను. అక్కడ నాకేం దొరకలేదు, హెల్త్ కిట్ అయితే దొరికింది. సో ఇక్కడైతే డబల్ గన్స్ అయితే దొరికాయి, అది నాకు తెలీదు. ఒకవేళ అయితే వచ్చేసాడు. నేను ఆ డబల్ గన్స్ డబల్ లాగా చేసుకుందాం అనుకుంటే, షీల్డ్ పెట్టుకుందాం అనుకుంటే ఎవరో నన్ను గాల్ చేశారు. మళ్ళీ ఇద్దరు కలిసి నన్ను గాల్చారు. సో మనమైతే బ్యాక్ అయితే వచ్చేసాము. సో కొంచెంసేపు అయితే వెయిట్ చేసి బ్యాక్ అయితే వచ్చేసాము మనము. సో మనమైతే గోల్డ్ 2లో అయితే ఉన్నాం. ప్లాటినంకి అయితే ఫస్ట్ వీడియోలో అయితే వచ్చేసాము, కానీ మళ్ళీ మనకి కొత్త బ్రేక్ వచ్చింది కదా, అందుకని పోయింది. సో ఇప్పుడైతే నేనైతే లుక్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, ఎందుకంటే నా లుక్ సరిగ్గానే బాగాలేదు అందుకనే. కానీ నా దగ్గర అది రావట్లేదు ఎందుకో. సో ఇప్పుడైతే మనమైతే ఇమోట్స్లోకి అయితే వెళ్ళిపోయాము. సో అదైతే చూస్తున్నాము. మన క్యారెక్టర్ వల్ల వాడు ఫాస్ట్ పరిగిస్తున్నా. సో స్నో అయితే అట్టే హాట్ కూడా ఉంది. సో అదైతే చూస్తా ఉన్నాను నేను. సో ఇప్పుడైతే కార్స్ ఎత్తుకున్నా ఇన్నున్నాయి ఏంది అని అనుకుంటా నేను ఆడుతా ఉన్నాను. సో మనమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతాము. దాని తర్వాత మన దగ్గర ఏం స్కిన్స్ లేవు కాబట్టి. సో మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం దీని తర్వాత. సో కొంచెం అయితే వెయిట్ చేయాలా. సో ఇప్పుడైతే నా దగ్గర కార్ సెలక్షన్ ఇది ఒకటే ఉంది, ట్రక్ ఒకటే ఉంది. సో ఇమోట్ కూడా ఒకటే ఉంది, అందుకనే బ్యాక్ వచ్చేసి నేనైతే మళ్ళీ ఇమోట్ చూసుకున్నాను. క్యారెక్టర్స్ అయినా ఎవరైనా ఉన్నాడు అనుకుంటే, కానీ ఎవరు లేరు. అప్పుడున్న వాళ్ళు కొనుక్కునే స్థితి కూడా లేదు నా దగ్గర. క్యారెక్టర్స్ అంత డబ్బులు కూడా లేదు, అందుకనే బ్యాక్ వచ్చేసి ఈసారి ఎట్లాగైనా బోయా తెచ్చి ఈ వీడియో కంప్లీట్ చేస్తాను నేను. అదే ఇది ఇంట్లో ఫస్ట్ ఇదే నా గోల్. సో ఈ వీడియోని కంప్లీట్ చేసేదానికి. సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫస్ట్ అయితే మనకైతే న్యూ క్యారెక్టర్స్ వచ్చారు. సో అందుకని నేను చూపిస్తున్నాను న్యూ క్యారెక్టర్స్ ఎవరు వచ్చారో కూడా, అందుకనే. సో వీడియో మన న్యూ క్యారెక్టరు జోకర్ నుంచి కింగ్ లా మారుతాడు. సో ఇప్పుడైతే ఆ జోకర్ నుంచి కింగ్ లా మారితే ఇది షీల్డ్ ఉంటుంది, అది కూడా జోకర్ లాగా మారుతుంది, కింగ్ లా మారుతుంది. సో ఇదైతే పైన పెట్టుకునే దానికి. సో ఇదైతే కారు, ఇది అంతే, ఇవే ఉన్నాయి. సో ఇప్పుడైతే దానికి ఇవి కావాలనుకుంటా, ఏంటంటే ఇందులో మనమైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కొంతమంది ఉన్నదండి అని అనుకున్నాను ఫస్ట్ అయితే, కానీ వచ్చారు 50 మెంబర్స్. సో సౌండ్ అయితే పెట్టుకోబోతున్నా, కానీ మాకు వినిపించదు కాబట్టి పెట్టుకోలేదు నేను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది గేమ్.
ఓకే, మనమైతే బాక్సింగ్ గాయలోనే దిగుతాం అనుకున్నాం, కానీ వేరే చోట అయితే దిగాం మనమైతే. సో దీంట్లో అయితే చూడండి మనం ఎంత మంచి గన్స్ తీసుకున్నామంటే కొన్ని షాట్లకే వాళ్ళు చచ్చిపోతున్నారు. మనమైతే 15-25 ఎంత కిల్స్ చేసి మనం అయితే బోయాది వచ్చాము ఈ గేమ్లో అయితే. సో చూడండి మీరు. సో ఈ ప్లేస్లో అయితే నేను దిగాను కొంచెం. సో ఈ ప్లేస్లోనే మంచి లూట్ దొరుకుతారు అనుకుంటే నిజంగా మంచి లూట్ దొరికింది. సో ఇప్పుడైతే చూడండి నేనైతే హెల్మెట్ అయితే దొరికింది, దాని తర్వాత నాకైతే గన్ అయితే దొరికింది. సో నేనైతే సూపర్ మార్కెట్ అయితే ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి కొనుక్కుందాం అనుకున్నా. సో కొనుక్కునేసాను కూడా. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ నుండి దూకి ఇక్కడైతే మనకైతే షార్ట్ రేంజ్ గన్ అయితే దొరికింది. ఓకే, మనకైతే మంచి గన్, ఇది మంచి గన్ కాబట్టి ఇది నేను తీసుకున్నాను. సో ఇది దీంట్లో అయితే భలే షాట్లు భలే మనకైతే. సో ఇప్పుడైతే వేరే గన్ కూడా తీసుకుంటాను నేను. ఒకడైతే మనకి కాలద్దాం అనుకుంటున్నాడు, చూపిస్తాను ఆగండి వాడిని. సో కొంచెం తిరగదాం తిరిగాం అక్కడే. సో తిరుగుతా మనకైతే మనకైతే తిరుగుతా ఉన్నాం మనం. స్కోప్ కూడా మంచి ఇందో వీరి దగ్గర అయితే మనకైతే మంచి గన్ ఇంకొక గన్ దొరికింది. సో వీరి దగ్గర కాదులే కానీ వేరే వాడి దగ్గర ఎంత ఉంది, ఇక్కడ లూట్ కింద ఉంది, ఆడ మంచి ఇలాంటి ఈ గన్ దొరికింది నాకు. సో దానికి స్కోప్ బాగాలేదు కాబట్టి పడేద్దాం అనుకున్నాను. అప్పుడు ఒక ఎనిమి కనిపించారు ముందర, ఎవరో ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉన్నారని నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామని సో ఇప్పుడైతే మనమైతే అక్కడికే వెళ్తున్నాము. ఓకే, మనమైతే ఒక్కరి నుంచి చంపేసాం, అదే గంతో ఇద్దరినైతే చంపాం. సో ముందు అయితే చాలా హెడ్ షాట్లు అయితే పడితే మనైతే 2 వాచెస్ అయితే చూస్తున్నాయి, ఇప్పుడు 1 వాచ్ అయిపోయింది. సో మనమైతే మెడికిట్ చాలా అయితే ఎత్తుకున్నాం. సో మన స్కోప్ అయితే సూపర్గా ఉంది. ఆడ ఎవరో ఉన్నారేమో అని చూశాను కానీ ఎవరు లేరు. సో అందుకనే రివర్స్ వచ్చేసాను. సో ఇప్పుడైతే మన సైడ్ నుంచి ఎవరో షూట్ చేస్తున్నారు. సో దాన్ని కూడా చూసుకొని ఇప్పుడు ఆ గంతో కొరకుండా వేరే గంతో షూట్ చేశాను. సో చాలా మంది నన్ను వెనకాల నుంచి ముందు నుంచి షూట్ చేస్తున్నాను, అయినా కానీ నేను చంపేశాను వాళ్ళందరినీ. సో ఇట్లాగైతే చూడండి నేను అందరిని చంపుకుంటానే వెళ్తా ఉన్నాను. అప్పుడే 5 కిల్స్ అయితే అయిపోయింది. 5 కిల్స్ అయితే అయిపోయింది మనకైతే. సో ఇప్పుడే 5 కిల్స్లో ఇంకొక అయితే వచ్చాడు. సో వాడిని కూడా చంపేసాం మనం. 6 కిల్స్ అయితే అయింది. సో ఆ 6 కిల్స్లో మనకైతే వీరి దగ్గర అయితే ఒక బ్యాట్ అయితే దొరికింది, బేస్బాల్ బ్యాట్. సో ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము, ఎక్కడికో బేస్బాల్ బ్యాట్ దగ్గర దొరికిందని లక్ అనుకుని నేను వెళ్తా ఉన్నాను. అక్కడ అది ఉంది, దాని పేరు ఏం పేరో మర్చిపోయాను కానీ అది జాకెట్ లాగా మనం బాడీ సౌట్ తగిలితే చచ్చిపోకుండా ఉంది దానికి అది. సో మెరికిట్ అయితే దొరికింది. సో నేనైతే మెరికిట్ అయితే ఎత్తుకునేసాను. సో ఇప్పుడైతే మనమైతే గన్స్ ఎదుగుతా ఉన్నాం, ఇంకా మంచివి ఏమైనా గన్స్ దొరుకుతాయా అని. సో అక్కడైతే మన జోన్ అయితే ఇక్కడ అవ్వాలని అనుకున్నాను కానీ అవ్వలేదు. అక్కడే అదే ఆటో ఉంది. సో ఆడ అది ఉంది, హెల్త్ పెంచేది, పగలు కొడితే హెల్త్ పెరుగుతుంది. సో నేనైతే డబ్బులు తీసుకునేదానికి ఆడికి వెళ్ళాను, అంతే మనీ ఫ్రీ ఫైర్ కాయిన్స్ తీసుకునేదానికి ఆడికి వెళ్ళాను. నేను ఇంత దూరం వచ్చాను నేను ఫ్రీ ఫైర్ కాయిన్స్ తీసుకునేదానికి. ఇప్పుడైతే జోన్ అయితే ఇక్కడ కాదు వేరే చోట అయ్యింది. సో ఇప్పుడు అంటే జోన్ ఇక్కడ అవ్వాలనుకున్నా కానీ అవ్వలేదు. సో ఎవరో ఎనిమి నన్ను షూట్ చేశారు, డైరెక్ట్గా రష్ చేసేదానికి వెళ్ళిపోయాను. ఓకే, మనమైతే చంపేసాం వాడిని. సో ఇప్పుడైతే మనమైతే చంపేసాం వాడిని. సో ఇప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి లూట్ చేసుకొని మనం వెళ్తున్నాము. ఓకే, జోన్ అయితే వెళ్తా ఉంది. మనుషులు వస్తూనే ఉన్నారు. సో ఇది అంతమంది దిగలేదు నేను దిగినప్పుడు, మీరు పైన కూడా చూస్తుంటారు. ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారు. ఇప్పుడు నన్ను ఒకటి కాల్స్తున్నాడు, వాడి మీద కూడా రష్ చేసేసాను. సో మనకైతే వాళ్ళ దగ్గర అయితే ల్యాండ్ మైన్ అయితే దొరికింది. సో ఇప్పుడైతే అక్కడ ఎదురుగా నుంచి కూడా నన్ను కాల్చారు. సో వాడి దగ్గర అయితే కతానా అయితే ఉంది. సో దాన్ని అయితే నేను తీసుకున్నాను. సో ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాము.
ఓకే మనమైతే వెళ్తా ఉన్నాము. సో ఇప్పుడైతే మనకైతే ఇంకోటి కూడా చాలా దొరికేది. వాడికైతే హెడ్ షాట్ ఏదో పడింది, ఏదో పడింది వాడికి, నేను చూడలేదు సరిగ్గా. సో ఇప్పుడైతే మనమైతే లూట్ చేసుకునే దానికి చాలా మందిని చంపేసాం. మనమైతే 10 kills చేసాం. సో ఇంకా చాలా కిల్స్ చేయాలి మనం. ఇక్కడ ఒక లూట్ అయితే దొరికింది. మనమైతే అక్కడ అంటే కట్టి తీసుకున్నాము. సో మనమైతే ఆటోని తోలుకుంటే వెళ్దాం అనుకుంటే అప్పుడే డ్రాప్ పడింది. అందుకని నేను దిగేసాను ఆ డ్రాప్ ఆ డ్రాప్ దగ్గరికి వెళ్ళి తీసుకునేదానికి. సో మనకైతే సూపర్ మెడికిట్ అయితే దొరికింది. సో మన బ్యాగ్ అయితే ఫుల్గా అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఎత్తుకుండా అక్కడే ఎనిమిది కనిపించారు నాకు. వాడిని కొంచెం చంపేద్దాం అనుకుంటే గన్ మార్చాను, అట్టే చంపేసాను వాడిని. సో ఇప్పుడైతే మనమైతే వాడి దగ్గరికి వెళ్దాం. సో మన దగ్గర బ్యాగ్ అయితే ఫుల్గా ఉంది. ఓయమ్మ ఎంత ఉన్నాయని స్కోప్స్ అయితే పడేసాను నేను, కొన్ని స్కోప్స్ అయితే. అప్పుడే నేను ఎవరు కాల్చారు సైడ్ నుంచి. వాడిని వేసేద్దామని చెప్పి వాడిని వేసేసాను, అట్టే పోయి రష్ చేసేసాను వాడిపై వేసి. సో ఇప్పుడైతే మనమైతే చాలా మందిని చంపేసాం, 12 మెంబర్స్ని చంపేసాం. సో వెనకాల నుంచి ఎవరో నన్ను చంపాలనుకున్నారు కానీ నేనే చంపేశాను. హెడ్ షాట్ వేద్దామని అనుకుంటే కానీ హెడ్ షాట్ పడట్లేదు. సో అక్కడ ఎవరో ఉన్నారని అనుకున్నాను కానీ ఎవరు లేరు. అందుకనే ఇక్కడ సౌండ్ చేసి వెళ్ళిపోయాను. నేను లైన్ మైన్ పెట్టాలనుకున్నా కానీ వెళ్ళిపోయాను. ఈ గన్ స్కోప్ అయితే సూపర్గా ఉంది అందుకనే. సో ఇక్కడైతే మనకైతే ఇంజక్షన్ అయితే దొరుకుతుంది. ఒరే షార్ట్ గన్తో నన్నైతే కాలొద్దాం అనుకుని కానీ నేను చంపేస్తాను అంత లోపల. ఇంకొక రోజు కూడా హెడ్ షాట్ అయితే పడింది. 18 హెడ్ షాట్లో 18 అయితే పడింది వాడికి, అంటే షార్ట్. సో ఇప్పుడైతే మనమైతే చంపేసి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి. ఆ ఇంజక్షన్ కొనుక్కొని వెళ్ళిపోయాము. సో ఇక్కడే ఇంకొక ఎనిమిది కూడా కనిపించారు. సో వీడిని కూడా వేసేసాం మనం. ఇంత ఈజీగా ఎట్లా చేస్తున్నారు అంటే నాకు కూడా తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత ఈజీగా చేస్తున్నారు ఏంద్ర అని. సో ఆ ఇంజక్షన్ అయితే కొనుక్కొని నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. మన బ్యాగ్ అయితే చాలా ఫుల్గా ఉంది. మనతో పాటు ఎనిమిస్ వస్తూనే ఉన్నారు. నా పక్కనే ఒక ఎనిమి కూడా వెళ్ళాడు. సో నేను అక్కడ నుంచి వెళ్తా ఉంటే అక్కడ నుంచి దాక్కొని చూస్తా ఉన్నా ఎనిమిని. సో ఇప్పుడైతే ఆ ఎనిమి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి అనుకుంటా. కాడ ఎనిమియే లేదు అనుకుంటా. సో ఇప్పుడైతే మనమైతే పోతా ఉన్నాం. సౌండ్ ఎక్కువ పెట్టుకున్నా కానీ వాయిస్ వినిపిది కాబట్టి తక్కువగానే పెట్టుకున్నా. సో ఎనిమి అయితే లేదు కాబట్టి నేను సరికి అంటే జోన్లోకి అయితే వెళ్తున్నాను, లూట్ చేసుకున్నాను. సో సౌండ్ అయితే బాగా తగ్గించేసాను. సో ఇప్పుడైతే మనమైతే వెళ్తా ఉన్నాము. వెళ్దాం అనుకుంటే అక్కడ ఎనిమిది కనిపించారు. నేను బ్యాగ్లో నుంచి ఏదో తీద్దాం అనుకుంటే ఎనిమిది కనిపించేసారు నాకు. అందుకనే వాడి మీద రష్ చేసేసాను నేను కనిపించగానే. అప్పుడే వాడు చనిపోయాడు. సో ఇప్పుడైతే వాడి దగ్గరికి వెళ్ళి లూట్ చేసుకున్నాం మనము. సో ఇప్పుడైతే లూట్ చేసేసుకున్న తర్వాత మనమైతే వెళ్తా ఉన్నాము. ఇంకా 13 మెంబర్సే బ్రతుకున్నారు. మనమైతే 17 kills అయితే చేసాము. సో వెనకాల నుంచి అట్టే ముందర నుంచి కూడా నన్ను కలుస్తూ ఉన్నారు. అందుకని వాడిని చంపేద్దాం అనుకున్నాను. వెనకాల నుంచి కూడా కొడతా ఉన్నాను నన్ను. అందుకనే నేను మళ్ళీ వెనకాలకి వెళ్ళి వాడిని చంపేస్తేనే మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాను. స్కోప్ ఓపెన్ చేసి చంపదాం అనుకున్న వాడిని కానీ చంపలేకపోయా. ఇప్పుడు వెళ్ళిపోయారు దూరంగా. సో ఇప్పుడైతే 10 మెంబర్స్ ఉన్నారు. సో నేనే ఎక్కువగా చంపేశాను అందరినీ. సో నేనైతే ముందర నుంచి ఎవరో కాలుస్తూ ఉంటే చంపేశాను. సో వెనకాల కూడా ఎవరో కాలుస్తూ ఉన్నారని నేను వెనకాల తిరిగా. కాలుస్తూనే ఉన్నాడు వాడు. అందుకని కోపం రేగి నేను వాడిని కాల్ చేశాను. అట్టు ఇంకోటి కూడా హెడ్ షాట్ అయితే పడింది. సో ఇంకొకటిని కూడా చంపేశాను. ఇంకా 5 మెంబర్సే ఉన్నారు. సో 5 మెంబర్స్ ఇంకా ఎక్కడున్నారో ఎతుకుతా ఉంటే ఒకడు కనిపించేశారు మనకి. సో మనమైతే ఒకరికి 132 హెడ్ అయితే వేసేసాం మనము. ఇక్కడైతే ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉన్నాము. మనం కూడా థర్డ్ పార్టీ చేద్దామని వెళ్ళిపోయాము. సో ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. సో ఆ 2 మెంబర్స్ ఇంకా నేను ఒక్కడిని ఇంకొకడే ఉన్నాడు. సో వాడిని కూడా నేను సింపుల్గా వేసేసాను. సో మనకైతే ఈ గేమ్ అయితే బోయా అయితే అయిపోయింది. సో ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో మనమైతే ఇమోట్ అయితే చూపిస్తా ఉన్నాము. సో మనమైతే కదిలేసాం కానీ ఇమోట్ అయితే పోయింది.
అందుకని మనమైతే బ్యాక్ వచ్చేసి మనకైతే గోల్డ్ 3 అయితే అయిపోయింది. గోల్డ్ 2 నుంచి చాలా ప్లస్ అయింది, అయితే 99 ప్లస్ అయింది. మనకైతే గోల్డ్ 3 అయిపోయింది. సో మనమైతే 24 కిల్స్ చేసాం అయితే ఈరోజు ఈ వీడియోలో. సో మనమైతే బ్యాక్ వచ్చేసాం. సో మనకైతే కొంచెం ప్రైసెస్ కూడా దొరికాయి. సో ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో కలుద్దాం వేరే వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.